రెండు విషయాలు మనం ఎందుకో స్టాప్ చేయడం వల్ల ఆగిపోతోంది మన జీవితం. ఆ రెండు విషయాలు ఏంటి తెలుసా? కోరిక, భయం. ఈ రెండింటినీ మనం ఎందుకో ఆపుతున్నాం. ఆపడం వల్ల వస్తుంది ప్రాబ్లం. నిజంగా భయంతో ప్రాబ్లం లేదు, భయాన్ని ఆపడం వల్ల వస్తుంది ప్రాబ్లం. నిజంగా ఆలోచనలతో ప్రాబ్లం లేదు, ఆలోచనని ఆపుదామని ట్రై చేస్తే వస్తుంది ప్రాబ్లం. నిజంగా ఆలోచనలు వెళ్ళిపోతూ ఉన్నాయనుకోండి, మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఎన్నో ఆలోచనలు వస్తాయి రోజుకి, అవేమి ఇబ్బంది పెట్టవు. కానీ ఒక ఆలోచనని మనం ఆపుతాం, ఆపినప్పుడే ప్రాబ్లం వస్తుంది. అలాగే కోరిక కూడా, ఏ కోరికైనా రావచ్చు, ఆ కోరికని మనం ఆపుతాం చూసారా, దాంతో కూర్చుని డిస్కస్ చేస్తాం చూసారా, అప్పుడు వస్తుంది ప్రాబ్లం. ఎప్పుడైతే మనం ఒక రెసిస్టెన్స్ చేస్తామో అప్పుడే అలజడి క్రియేట్ అవుతుంది. మైండ్ ఎప్పుడు కదులుతుంది? భయం వచ్చినప్పుడు కాదు. అయ్యో నాకెందుకు భయం వచ్చింది, నాకు అదంటే భయం అండి, నాకు ఇలా ఉంటే భయం అండి అని డిస్కషన్ పెట్టినప్పుడు నీకు భయానికి నిజమైన స్వరూపం ఇస్తున్నట్టు. భయానికి ఏ స్వరూపం ఉండదు. నువ్వు ఆలోచిస్తే స్వరూపం వస్తుంది. నువ్వు ఆలోచిస్తేనే భయం ఒక షేప్ తీసుకుంటుంది. ఆ భయమే దయ్యముగా మారుతుంది. ఆ భయమే నిన్ను పిరికివాడిగా తయారు చేస్తుంది. ఒక ఆలోచన నువ్వు ఆపినప్పుడు షేప్ తీసుకుంటుంది, ఒక రూపం వస్తుంది ఆలోచనకి. అందుకని ఫియర్ అండ్ విష్, కోరిక, భయము ఆపే ప్రయత్నము చేయకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని రెసిస్ట్ చేయకండి.